హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియో నా రెగ్యులర్ వీడియోస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జనరల్గా ఏదైనా షాపింగ్ హాల్ వచ్చేటప్పుడు ఉమెన్కి రిలేట్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే లైక్ మెన్ షాపింగ్ హాల్ అనమాట. సో మా బ్రదర్ కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. సో ఇవి యూఎస్కి అయితే పార్సల్ చేయాలి. సో హీ స్టేస్ ఇన్ యూఎస్ యాక్చువల్లీ. సో మేమైతే పార్సెల్ పంపించాలన్నమాట అక్కడికి. సో అక్కడ కూడా దొరుకుతాయి. బట్ తనకి ఈ స్టైల్ కొద్దిగా ఇండియన్ ఎథ్నిక్ వేర్ ఉంటాయి కదా! సో అవి కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటాడనమాట. అలాంటి స్టఫ్ అదంతా కావాలని చెప్పి ఇక్కడ నుంచి అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఇక్కడికి ఆర్డర్ చేసుకొని మేము పార్సెల్ వేపిస్తామన్నమాట, ప్యాకేజ్ అది. సో దట్స్ ద థింగ్. ఈరోజైతే అవన్నీ కూడా వచ్చున్నాయి ఇప్పటికే. ఆల్రెడీ ఒక 4, 5 డేస్ అయింది ఆర్డర్ చేసి. సో అన్ని ప్యాకేజెస్ అయితే వచ్చున్నాయి. అండ్ దాంతో పాటు కొద్దిగా ఫుడ్ కానీ అదంతా కూడా పంపిద్దాం అనుకుంటున్నాం. ఎక్కువ లేదు ఈసారి. నాకు తెలిసి లెస్ దాన్ 20 కేజెస్ అవుతుంది. సో అవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. మంచి మంచి కలెక్షన్, మోస్ట్‌లీ ఎక్కువగా ఇండియన్ వేర్, ఎథ్నిక్ వేర్ ఉంటది కదా! కుర్తాస్ టైప్. సో అలాంటివి పెట్టాడనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. అండ్ అప్‌కమింగ్ డేస్‌లో కొద్దిగా ఫెస్టివ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఉమెన్ కూడా ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఆర్ హస్బెండ్ కానీ, ఫాదర్ కానీ, సో ఎవరికైనా ఆర్డర్ చేస్తారు కదా! హెల్ప్ అవుతుందని చెప్పి ఒకసారి అయితే అన్‌ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాగో నేను అన్‌ప్యాకింగ్ చేసి చూడాలనమాట. సో ఏవి ఎలా వచ్చాయి, అండ్ కవర్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఉంటే ఇంకా వెయిట్ ఎక్కువైపోతూ ఉంటది. సో అవన్నీ కూడా రిమూవ్ చేయాలి యాక్చువల్లీ. ఇంకా ఎలాగో ఓపెన్ చేస్తున్నాం కదా! మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఇలా అయితే వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. అది కట్ చేసేవంతా కూడా తీసేస్తాను. సో ఓపెన్ చేసేసి చూపిస్తాను టక్ ఒకటొకటి. ఒక పూల చక్కతో వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో అక్కడ వాళ్ళకి ఫార్మల్ వేర్ అదంతా కూడా మంచిగానే దొరుకుతుంది. బట్ ఇలాంటి కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ నుంచి. సో వాడు కొద్దిగా కొత్తవి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట, ప్రయోగాలు చేస్తాడు. బట్ సైజ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్ మనకి ఒక్కొక్క సైజ్ లో ఉంటది కదా, సేమ్ సైజ్ అయినా కొద్దిగా వేరీ అవుతూ ఉంటది అనమాట. ఫుల్ స్లీవ్స్ అండ్ పూల్గా ఉంది. డోంట్ జడ్జ్ మీ, ఇట్స్ హిస్ చాయిస్ యాక్చువల్లీ. వేసుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నా, చూడడానికి ఇలా ఉంది కానీ. ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట వేరే వేరే స్టేట్స్కి. సో వెకేషన్ వేర్లో అయితే బాగుంటుంది ఇది. ఇవి కాస్ట్ ఎంత పడిందని గుర్తులేదు, నేను ఎంఆర్పి చెప్తాను. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ మెన్షన్ చేస్తాను. సో దేర్ యూ కెన్ చెక్ ద ప్రైస్. ఇందాకటిది కూడా లైక్ అరౌండ్ 2000 అలా ఉందన్నమాట షర్ట్ మీద ఎంఆర్పి అయితే. సో ఇది కూడా హెయిర్ అండ్ నౌ బ్రాండ్ నుంచి, ఇది కూడా 1999 ఉంది, అంటే 2000 ఉందన్నమాట దీని ఎంఆర్పి అయితే. సో డెఫినెట్లీ మనకి ఇవన్నీ మింత్రాలో ఆర్డర్ చేశాను. సో మింత్రాలో మనకి డెఫినెట్లీ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా తక్కువకే పడచ్చు. సో అంతా కంప్లీట్గా తీస్తే మళ్ళీ మడతలు పడతాయి కదా. సో ఇలా ఉందన్నమాట. ఫుల్ హ్యాండ్స్, ఫుల్ స్లీవ్స్. ఇది చాలా బాగుంది. ఇది సో కొంచెం డీసెంట్గా కూడా కనిపిస్తుంది అనమాట, బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో. సో ఇది కూడా హెయిర్ అండ్ నౌ బ్రాండ్ నుంచి. ఇది కూడా ఎంఆర్పి 1999 ఉంది, అంటే 2000 ఉంది ఎంఆర్పి. క్లిప్స్ అవి ఉన్నాయి, జస్ట్ నేను ఈ క్లిప్స్ రిమూవ్ చేస్తున్నా. సో ఇలా ఉందన్నమాట. ఇది ఫుల్ స్లీవ్స్, ఇలా ఉంది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది కూడా హెయిర్ అండ్ నౌ బ్రాండ్ నుంచి 1999. సో ఇందాకటి కూడా హెయిర్ అండ్ నౌ బ్రాండ్ అనమాట. సో రెండు కలిపి వచ్చేసాయి. ఇది హైలాండ్ బ్రాండ్ నుండి, ప్రైస్ దీనిది 3299 ఉంది, అంటే 3300 ఉంది. ప్లెయిన్ ఇది మీద ప్లెయిన్ పీచ్ కలర్ లా ఉంది ఇది. సో పీచ్ కలర్ మీద వైట్ స్ట్రైప్స్ వచ్చినాయి లైట్ గా. సో ఇలా ఉందన్నమాట. ఇది కూడా బాగుంది, ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది. సో క్వాలిటీ కూడా బాగుంది, కానీ ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చూడాలి, వాళ్ళకి కొద్దిగా ఆల్టరేషన్ చేసే వాళ్ళు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ టైం ఒకసారి చెప్పినట్టు గుర్తు. సో కొంచెం అటు ఇటు, అంటే లూజ్ అయితే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, అందుకే కొంచెం లూజ్గానే పెట్టుకుంటాడు. లూజ్ అయినా పెద్ద ప్రాబ్లం లేదని చెప్పి. సో ఇదన్నమాట హైలాండర్ బ్రాండ్ నుంచి. అండ్ కొన్ని నాకు తెలిసి ఫుట్వేర్ కూడా ఉన్నట్టున్నాయి, బికాజ్ ఇలా బాక్స్ వచ్చాయన్నమాట. సో షూ ఏదో పెట్టుకున్నాడు, 2 or 3 ఉన్నాయి అవి. ఇవన్నీ నార్మల్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇదొక టీషర్ట్, బ్లాక్ టీషర్ట్ మీద రెడ్ వచ్చాయన్నమాట. క్రేజీ మాంక్ అంట బ్రాండ్, ఇది ఎక్సెల్ సైజ్. సో ఇది ఎంఆర్పి 1999 ఉంది ఎంఆర్పి. అఫ్ కోర్స్ అంత ఉండదు. సో క్వాలిటీ బాగుంది. అండ్ దిస్ ఈస్ బ్యాక్ ప్రింటెడ్, వెనకాల వచ్చింది అనమాట ప్రింట్. ఫ్రంట్ ఇలా
ఇప్పుడే కొంచెం ఇది ట్రెండ్ కదా, ప్రింట్ ఇక్కడ కానీ లేకపోతే మిడిల్ కానీ సింపుల్గా ఇచ్చేసి బ్యాక్లో మనకి ఎక్కువ ప్రింట్ వస్తుంది. సో ఇది అలా అనమాట, బాగుంది ఇది. మనం కూడా ఓవర్ సైజ్డ్లా యూజ్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ టూ మచ్ ఓవర్ సైజ్డ్. ఎల్ఐ ఉంటే నాకు సరిపోయేది. సో యా, దిస్ ఇస్ గుడ్. హ్యాండ్స్ ఒకటి రెడ్ కలర్ వచ్చాయి, బ్యాక్ ఇలా వచ్చింది అనమాట. ఇది యాక్చువల్లీ ఉమెన్ దానిలా ఉంటుంది, బట్ మెన్దే నేను చూసాను. సో నేనే చూసి షాక్ అయ్యాను అనమాట. కుర్తాస్ మీద ఏదైనా ప్లెయిన్గా కుర్తా అలా ఉన్నప్పుడు వేసుకోవడానికి అనమాట. షాల్ టైప్ ఉంటుంది కదా, సో దీన్ని ఏమంటారు, ఏదో అంటారు దీన్ని, నాకు గుర్తులేదు. అంటే లైక్ ఈ డిజైన్ పేరు. సో అదనమాట మెటీరియల్. ఇలా వచ్చింది, మనం కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనం కూడా దుపట్టా లాగా. సో ఇట్లా వేసుకుంటారు కదా కుర్తాస్ మీద, అట్లా దాండియా టైంలో అలా మెన్ కూడా ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇదనమాట, బాగుంది. దీని ప్రైస్ 799 ఉంది. నాకు తెలిసి ఎక్కువ డిస్కౌంట్ లేదనుకుంటా దీని మీద. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లైక్ ఉమెన్ కూడా ఏదైనా లైక్ ప్లెయిన్ వైట్ కానీ ప్లెయిన్ బ్లాక్ కానీ చాలా బాగుంటుంది ఇది. సో లైక్ వాళ్ళు కొనిపించి మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఇట్ ఈస్. ఫుట్వేర్ అంతా కూడా నేను లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తా. 3 ఉన్నాయి బాక్సెస్ అయితే, నాకు తెలిసి 3లో ఫుట్వేర్ ఉండుండొచ్చు. అండ్ కొన్ని ఎథ్నిక్ వేర్ ఉన్నాయి కుర్తాస్. సో కొంచెం లాంగ్ యాంగిల్లో షూట్ చేస్తాయి. ఇవి ఎంత లెంత్ వస్తాయో చూస్తాను. సో దిస్ ఈజ్ ఏ కుర్తా. సెట్ కాదు, జస్ట్ టాప్ ఒకటే వచ్చింది, అంటే లైక్ పైది ఒకటే వచ్చింది అనమాట, సెట్ కాదు. సో పైన ఇలా ఉంది అండ్ బాటమ్ ఇది మిక్స్డ్ కలర్ వచ్చింది అనమాట. సో ఇదొకటి. అండ్ ఇది జాంపస్ బ్రాండ్ నుండి 2699 ఉంది కాస్ట్. సో టీషర్ట్ కాస్ట్ చెప్పాను అండ్ దుపట్టా కాస్ట్ కూడా చెప్పాను. ఓకే, సో ఇది 2699 ఉందన్నమాట. యా, సో సింపుల్ ఉందన్నమాట. జస్ట్ లైట్ థ్రెడ్ వర్క్ విత్ చిన్న చెమ్కి ఇచ్చారు. సో దగ్గర నుండే కనిపిస్తుంది, ఇలా ఉంది. ఇది కూడా ఒక మంచి ఫెస్టివ్ వేర్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అనోక్ బ్రాండ్లో ఉమెన్కి కూడా మంచివి ఉంటాయి కదా. సో అనోక్ బై మింత్రా. ప్రైస్ 3999 ఉంది, అంటే 4000 ఉందన్నమాట. బట్ ఓన్లీ ఇదే ఉంది, కిందది లేదన్నమాట. ప్యాంట్స్ లేవు, ట్రౌజర్స్ లేవు, ఓన్లీ కుర్తానే ఇచ్చారు. బాగుందన్నమాట. కలర్ కూడా పింకిష్ మీద లైట్ థ్రెడ్ వర్క్ వచ్చింది విత్ సమ్ గ్లిటర్స్. సో దిస్ ఈస్ గుడ్. కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది, మంచి ఫెస్టివ్ వేర్ ఆర్ ఏదైనా మ్యారేజెస్కి పార్టీస్కి వేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది. సో దిస్ ఈస్ అనదర్ కుర్తా, మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. సో సంగీత్ కానీ అలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా మనకి, బ్రీతబుల్గా ఉంటుంది. సో ఇలా బ్లాక్ అండ్ వైట్ మీద ఇలా బ్లాక్ వచ్చి చమ్కీస్ వచ్చాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ సెమీ కాలర్. ఇక్కడ ఓపెనింగ్ ఉందన్నమాట. ఇక్కడ బటన్స్ ఇచ్చారు, వైట్ కలర్ బటన్స్. సో ఇది కూడా మనకి కుర్తా లెంత్ వచ్చేసింది, మరి షార్ట్ లేదు, కొంచెం లాంగ్గా ఉందన్నమాట. సౌజన్య బ్రాండ్ నుండి ప్రైస్ వచ్చి 5330 రూపీస్ ఉంది. లిటరలీ 5330. దీని ప్రైస్ ఎంత ఉందో నాకు గుర్తులేదు. సో నేను వీలైతే ప్రైసెస్ మెన్షన్ చేసి ఉంటాను స్క్రీన్ మీద, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ప్రైస్ అనమాట, మేము తీసుకున్న ప్రైస్. సో కొంచెం దానికి అటు ఇటు అవుతుండొచ్చు, కానీ అందుకే నేను ఎంఆర్పి చెప్పేస్తున్నాను. దిస్ ఈస్ అనదర్ క్యూట్ వైట్ డ్రెస్. ఇది వైట్ కుర్తా అనమాట. వైట్ కుర్తా మీద ఇలా ఎంబ్రాయిడరీ ఇలా వచ్చింది, థ్రెడ్ వర్క్ అంతా. మధ్యలో చిన్న చిన్న గ్లిటర్స్ ఉన్నాయి. అండ్ మనకి బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఇచ్చారు అనమాట. ఆరెంజ్ మీద ఇలా ఫ్లోరల్ వర్క్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, వర్క్ కాదు. సో ఇలా సెమీ కాలర్ ఉంది అండ్ బటన్స్, ఇదంతా కామన్ మోడల్ కాబట్టి. అండ్ కింద పార్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదంతా మంచి ప్రింట్ వచ్చింది అనమాట మనకి. డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఎలిఫెంట్స్ కానీ
ఇక్కడ ఇది మనం మ్యారేజెస్కి మంచిగా వేసుకోవచ్చు అనమాట ఇది. సో చాలా బాగుంది. నాకు ఇప్పటిదాకా తీసిన కుర్తాస్లో ది బెస్ట్ ఇదే. అండ్ క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, చాలా బ్రీతబుల్గా అలా ఉంటుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ అనోక్ బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ 5599 అంటే 5600 ఆఫర్ వస్తుంది. ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ మనకి బ్యాక్ కూడా ప్రింట్ వచ్చింది అనమాట, ఓన్లీ ఫ్రంటే కాదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నీట్ గా చాలా బాగా ఇచ్చారు ప్రింట్ అయితే. ఇది హియర్ అండ్ నౌ బ్రాండ్ నుండి ఒక షర్ట్, ఇది 2200 ఉంది ప్రైస్ అయితే. సో ఓపెన్ చేయడం ఎందుకు, ఇలా ఉందన్నమాట. వైట్ అండ్ గ్రీన్ పెసరపచ్చి అంటారు కదా, ఆ కాంబినేషన్ లో ఉంది. సో మధ్య మధ్యలో ఇట్లా ప్రింట్ ఉందన్నమాట. సో ఫుల్ హ్యాండ్స్ ఇది. నైస్ క్లాత్ కూడా బాగుంది అనమాట, క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే. అండ్ ఒక టీ షర్ట్ ఉందన్నమాట. ఇది కూడా సేమ్ మనకి ఫ్రంట్ కొంచెం ప్రింట్ ఉండి బ్యాక్ ప్రింటెడ్ ఉంటాయి కదా, ఈ టీ షర్ట్ అనమాట. సో ఇది ఫ్రమ్ కూక్ అండ్ కీచ్ బ్రాండ్ నుండి. దీని ట్యాగ్ లేదు, నచ్చనే లేదు. ఇక్కడ పాకెట్ ఉందన్నమాట. మనకి నార్మల్ ఇవి జాకెట్స్ కి వాడుకుంటాయి కదా, స్వెట్ షర్ట్స్ కి. సో ఇలా జిప్ ఉండి పాకెట్ ఉంది ఇక్కడ. అండ్ ఇదే అనమాట ఫస్ట్ ప్యాంట్, క్లిచెస్ బ్రాండ్ నుండి ఇది. సో కాస్ట్ వచ్చి 2200 ఉంది ప్రైస్ అయితే దీనిది. సో కొంచెం గ్రేయిష్ కలర్ అనమాట. సో ఇది లూజ్ ఫిట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. అండ్ ఇంకొక కుర్తా నావీ బ్లూ కలర్, ఇది ప్యూర్ కాటన్, క్వాలిటీ అయితే బాగుంది ఇది. సో ప్యూర్ కాటన్ అండ్ దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట, గ్రే కలర్ తో ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ కిందంతా కూడా మంచిగా ఇలా ప్రింట్ ఇచ్చారు ఫుల్ గా. సో చాలా బాగుంది. ఇది కూడా వెడ్డింగ్ థీమ్ లోనే ఉందన్నమాట, లైట్ గా. సారీ, వెడ్డింగ్ థీమ్ కాదు, ఏదో థీమ్ లో ఉంది, ఇది అర్థం కావట్లేదు. సో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ లైక్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. సో మనకి ప్రింట్ కాదు, యూ కెన్ సీ క్లోజ్లీ, మొత్తం థ్రెడ్ అనమాట ఇదంతా. సో చాలా బాగా ఇచ్చారు ప్రింట్ అంతా. అండ్ ఓన్లీ ఫ్రంటే వచ్చింది ప్రింట్, బ్యాక్ అంతా ప్లెయిన్ వచ్చింది. ఫుల్ స్లీవ్స్ కి ఎడ్జ్ లో చిన్న ప్రింట్ ఇలా ఇచ్చారు. ఇది జాంపర్స్ బ్రాండ్ నుండి, ప్రైస్ అయితే 7500 ఉంది. సో ఎంతకు వచ్చిందో నాకు తెలియదు, కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండ్ వర్క్ కూడా చాలా ఎలిగెంట్ గా ఇచ్చారు. ఇంకా సమ్మర్ లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్, పెళ్లిళ్ళు అలా ఉన్నా వేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. చాలా బ్రీతబుల్ గా ఉంది క్లాత్ అయితే, బాగుంది సాఫ్ట్ గా. సో 7500 కి అయితే చూడాలి, అంత వర్త్ అయితే కాదు. ఆఫర్లో ఉంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. సో జీన్స్ అనమాట. సో కొంచెం లైట్ బ్లూ లో ఉంది. ద ఇండియన్ గరేజ్ కో బ్రాండ్ ఉందన్నమాట ఇది. స్కేటర్ ఫిట్ అంట, ఇది లూజ్ ఫిట్ అలా అంటాం కదా, ఇది మరీ లూజ్ అనమాట ఫుల్. సో ఇది స్కేటర్ ఫిట్ అంటారంట. అండ్ దీని ప్రైస్ 2600. సో మొత్తం బ్లూ ఉంది, ఇక్కడ కొద్దిగా షేడెడ్ ఉంది, లైక్ ఫేడెడ్ పీస్ అదనమాట. సో ఇది ఇంకో షర్ట్ ఇచ్చారు, ఇది కొంచెం ఇది లావెండర్ కలర్ లో ఉంది. సో ఇది మాస్ట్ అండ్ హార్బర్ బ్రాండ్ నుండి, సైజ్ ఎక్సెల్ పెట్టాడు. సో ఇది కాస్ట్ వచ్చి 2500 ఉంది. సో ప్లెయిన్ కాబట్టి నేను ఇంకేం ఓపెన్ చేయట్లేదు. ఫుల్ స్లీవ్స్, నార్మల్ లెంత్ అనమాట ఇది, బటన్స్ షర్ట్ ఇది. సో నీట్ గా ఉంది కదా, మళ్ళీ ప్యూర్ కాటన్ అనమాట. సో ఫోల్డింగ్స్ పడతాయి కదా, ఓపెన్ అయితే చేయట్లేదు, ఇలా ఉందన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఫుల్ చెమ్కి ఉంది ఇది. సో వెడ్డింగ్ అనమాట, పర్ఫెక్ట్ ఇది. సో వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళొచ్చు. ఫుల్ రెడ్ మీద రెడ్ థ్రెడ్ విత్ ఎంబ్రాయిడరీ చెమ్కి ఉన్నాయి. ఇంకా యాజ్ యూజువల్ సెమీ కాలర్ అండ్ బటన్స్ కూడా మనకి మంచిగా గోల్డ్ కలర్ లో ఇచ్చారు. ఇది ఒక స్టోన్ టైప్ లో బాగుంది. ఫుల్ లెంత్ కూడా బాగా లాంగ్ ఇచ్చారు. జస్ట్ మనం అన్నిటికీ ఒక హాఫ్ వైట్ కానీ, లేకపోతే వైట్ కానీ, క్రీమ్ కానీ ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కుర్తాస్ కి సెట్ అయిపోతుంది. సో కుర్తా సెట్ తీసుకొని ఎక్కువ కాస్ట్ దానికి పెట్టే బదులు కిందది ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది, ఇంత లాంగ్ ఉంది కాబట్టి. సో ఇలా సపరేట్ గా తీసుకోవడమే బెస్ట్ అనమాట.
మనకి ఆఫ్ వైట్, క్రీమిష్ అవి మోస్ట్లీ అన్నిటికీ సెట్ అవుతాయి. కొన్నిటికి మాత్రం వైట్ కలర్వి బాగా సెట్ అవుతాయి. సో మా బ్రదర్ ఎక్కువగా టెంపుల్స్ కి అలా వెళ్తూ ఉంటాడు కాబట్టి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా ఎథ్నిక్ వేర్ అలా వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో తను అందుకే ఎక్కువ ఇలాంటి ప్రిఫర్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ నుంచి పార్సల్ వేయించుకోవడానికి కూడా రీజన్ అదే. సో అక్కడ ఇలాంటివి చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి, అక్కడ ఫార్మల్ వేర్ అంటే ఈజీగా దొరికేస్తాయి ఎక్కడైనా. సో ఇలాంటివి ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇదొక కుర్తా అండ్ ఇంకొక టూ ఉన్నాయి ప్యాకేజెస్. అండ్ తర్వాత అయితే ఫుట్ వేర్ ఉంది. ట్రౌజర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. నార్మల్గా ఏదైనా ఫార్మల్ గా వేసుకోవడానికి అనుకుంటా. ఫార్మల్ వేర్ ఉంది ఇది. సో ట్రౌజర్స్ అన్నమాట, ఎలాస్టిక్ ఇలా వచ్చారు కదా. సో ఇలా ఉందన్నమాట. ప్యాంట్స్ అయితే సేమ్ ఉన్నాయి రెండు కూడా సేమ్ బ్రాండ్ నుంచి, రోడ్స్టర్ బ్రాండ్ నుంచి. ఇది ప్రైస్ అయితే 3000, 2999 ఉంది, అంటే 3000 ఉంది. సో వైట్ అండ్ బ్లాక్. సో వైట్ కొంచెం స్టెయిన్స్ అవుతాయి కాబట్టి నేను వైట్ ఓపెన్ చేయట్లేదు. రెండు సేమ్ ఉన్నాయన్నమాట. సైజ్ 34 ఆర్డర్ చేశాడు. సో ఇది ఒక స్వెట్ షర్ట్ లా ఉంది, చూద్దాం ఓపెన్ చేసి. కవర్స్ అన్ని ఉంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి అండ్ ఎలాగో వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అవన్నీ తీసేసాను. ఫుల్ ప్రింటెడ్ స్వెట్ షర్ట్ అనమాట ఇది. స్వెటర్ అనొచ్చు. సో బటన్స్ కానీ పాకెట్స్ కూడా లేవు అనుకుంటా, లేవు పాకెట్స్ కూడా. సో ఫుల్ స్లీవ్స్, ప్రింటెడ్ స్వెటర్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ మాస్ట్ అండ్ హార్బర్ బ్రాండ్. ప్రైస్ 2000 ఉంది దీని మీద. అది ఒక్కటే ఆర్డర్ చేసుకున్నాడు. వింటర్ వేర్ అక్కడ బాగానే దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో కొంచెం ఇది ప్రింటెడ్ మనకు ఎథ్నిక్ లా ఉంది కాబట్టి ఇది చేసుకుని ఉంటాడు నాకు తెలిసి. సో ఫస్ట్ అయితే ఫుట్ వేర్ ఓపెన్ చేద్దాం. లూయిస్ స్టిచ్ బ్రాండ్ నుండి షూ అన్నమాట ఇది. ప్రైస్ అయితే 4000 ఉంది దీని మీద. షూ అన్నమాట, కొంచెం ఇలా వస్తాయి కదా. యాక్చువల్లీ షూ ప్యాకేజ్ లోనే ఇంకొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, నాకు తెలీదు. సో ఇప్పుడే చూసాను అనమాట. ఇది కూడా కుర్తా. ఇది కుర్తా, ప్యూర్ కాటన్ కుర్తా అనమాట. అనోక్ బ్రాండ్ నుండి 2500 ఉంది ప్రైస్ అయితే. ఓకే, కుర్తా అంటే ఫుల్ కుర్తా కాదు, ఇలా అన్నమాట. సో షర్టే పైన వరకు బటన్స్ ఉంటాయి కదా, ఇలా. సో ఇలా మొత్తం ప్రింటెడ్ ఉంది, ప్యూర్ కాటన్ అన్నమాట. ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి, లైక్ షార్ట్ కుర్తా. సో షార్ట్ కుర్తా టైప్ అన్నమాట. అండ్ ఇది కూడా అలానే, ఇది కూడా అనోక్ బ్రాండ్ నుండి. ఇలా ప్రీవియస్ దాని లాంటిది అనమాట, షార్ట్ కుర్తా టైప్. లైక్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది, స్ట్రైప్స్ లాగా. సో ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఉంది. ఓకే, ఇక్కడ దాకా ఓపెనింగ్ ఉంది. సో ఇక్కడ దాకా బటన్స్ ఇచ్చారు, ఇంత లెంత్ ఉందన్నమాట. సో ఇదొక ట్రాక్ ప్యాంట్, బట్ ఎక్కువ వెయిట్ లేదనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది మోడల్ అయితే. లెగ్ దగ్గర ఇలా వచ్చిందనమాట. సో పైన అంతా నార్మల్ గానే ఉంది, మనకి నీ దగ్గర నుంచి కొంచెం ఇలా మోడల్ వచ్చింది. ఇది కూడా గ్లిచే బ్రాండ్ నుండి, గ్లిచేస్ ఐ డోంట్ నో. సో 2200 ఉందన్నమాట ప్రైస్ అయితే. ట్రాక్ ప్యాంట్సే, సేమ్ బ్రాండ్ నుండి 2200. దాంట్లోనే కలర్ చేంజ్ అనమాట ఇది. సో నీ దగ్గర నుండి అది గ్రే వచ్చింది కదా, ఇది కొంచెం గ్రీనిష్ కలర్ వచ్చింది అనమాట. సమ్ కైండ్ ఆఫ్ గ్రీన్, ఇది ఆలివ్ గ్రీన్ ఇది. సో ట్రాక్ ప్యాంట్స్ ఇది కూడా. ఏం చేస్తుంటే వస్తూనే ఉన్నాయి, ఇన్ని ఉన్నాయనుకోలేదు. సో లేదంటే ఏమైనా కూర్చొని చేసే వీడియో ఏమైనా ప్లాన్ చేసేదాన్ని. ఇది జస్ట్ స్లైడ్స్ టైప్ అనమాట, ఫ్రమ్ ఎల్ పాసో. తప్పక ప్రొనౌన్సియేషన్ చేయడం ఎందుకు, ఐ డోంట్ నో ద నేమ్. ఇదన్నమాట. సో ఇలా వచ్చాయన్నమాట ఇవి. ఆలివ్ గ్రీనిష్ దాంట్లో ఉన్నాయి. వచ్చి 3200 ఉంది. క్యామెల్ కలర్ అంట ఇవి. సో ఇదొక ఫుట్వేర్ అండ్ ఇంకొకటి ఉంది ఫుట్వేర్. యుఎస్ పోలో బ్రాండ్ తెలుసు కదా. ఇదొక షూ, లోఫర్స్ ఏమంటారు దీన్ని. సో ఇదొకటి అనమాట, యుఎస్ పోలో బ్రాండ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. అండ్ ప్రైస్ 3400 ఉంది. సో ఈ మూడిట్లో అయితే నాకు ఇది బాగా నచ్చింది. అండ్ అన్నిటి మీద కూడా సెట్ అవుతాయి, మోస్ట్లీ ఫార్మల్గా వేసుకోవచ్చు, ఆర్ ఎథ్నిక్ మీద కూడా బాగానే ఉంటాయి. ఇలా ఉన్నాయన్నమాట.
సో అవన్నమాట తను ఆర్డర్ చేసుకున్న డ్రెసెస్ అండ్ ఫుట్వేర్. ఇప్పుడైతే కొన్ని స్నాక్స్ నేను ఆర్డర్ చేశాను. అవి మా రిలేటివ్ అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేశాను. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసుంటా. ప్యాకింగ్ కూడా అలా నీట్‌గా చేస్తారనమాట. సో మనకైతే ఇలా మంచిగా బాక్స్‌లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో లోపల చూద్దాం ఏం ఐటెమ్స్ ఉన్నాయో అని. సో ఈసారి ఎక్కువ డ్రెసెసే ఉన్నాయి కాబట్టి స్నాక్స్ కొంచెమే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ వాళ్ళకి ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి. బట్ మనకి అరిసెలు అవి ఉంటాయి కదా! కొంచెం అలాంటివి కొద్దిగా తక్కువ దొరుకుతాయి కాబట్టి అవి ఎక్కువ ఆర్డర్ చేశాను. సో ఒక 5, 6 ఐటెమ్స్ అనుకుంటా నాకు తెలిసి. చూడాలి ఎన్నున్నాయో లోపల. సో లెట్స్ ఓపెన్ ఇట్. చెక్కలు కొంచెం బ్రేక్ అయ్యి వస్తాయి కదా! నాట్ ఈవెన్ సింగిల్ బ్రేకేజ్. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్‌గా చేశారు. మనకు కావాలంటే బాక్స్ ప్యాకింగ్ కూడా చేయొచ్చు. బట్ చెక్కలు బాక్స్‌లో ఎక్కువ పట్టవు కాబట్టి కష్టం అనమాట. నీట్‌గా ఉన్నాయి అన్నీ కూడా. సో అనమాట సన్న కారపూస ఉంటది కదా! సో ఇదొకటి. అండ్ ఇవి లడ్డు అనమాట. ఇవి కొంచెం మోతీచూర్ లడ్డు టైప్ ఉన్నాయి. సో ఇవైతే బాక్స్ ప్యాకింగ్ చేశారు. ఇలా కొంచెం డెలికేట్‌గా ఉన్నాయి. బాక్స్ ప్యాకింగ్ అయితే బాగుంటాయి కదా! చెక్కలు. అండ్ అరిసెలు నేను ప్రీవియస్‌గా అరిసెలు కూడా తెప్పించుకున్నాను. సో అరిసెలు అయితే చాలా బాగుంటాయి. నువ్వుల అరిసెలు అనమాట అన్నీ. మిక్చర్ ఉంటది కదా! కారపూస అండ్ అటుకులు, కార్న్ ఫ్లేక్స్ అండ్ పల్లీలు ఇవన్నీ కలిపి మిక్చర్ ఉంటది కదా! సో కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ అనమాట ఇది. సో ఇదొకటి తెప్పించుకున్నాను. అండ్ దాంతో పాటు కారా బూందీ ఉంటది కదా! సో బూందీ ఇది కూడా చాలా బాగుంటది. ఇది తెప్పించుకున్నాను. అండ్ ప్రీవియస్‌లీ తెప్పించుకున్నాను. ఖాళీ అయిపోయాయని చెప్పి మాకు కూడా తెప్పించుకున్నాం అనమాట ఎక్స్ట్రా. వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరిలో రిపీటెడ్ ఎక్కువ ఆర్డర్ చేసుకునేది ఈ ఐటమ్ అనమాట. సో ఇది బూందీ అచ్చు చాలా బాగా చేస్తారు. ఎక్కువగా మనకి మరీ హార్డ్గా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అలా ఉండదు అనమాట. కొంచెం బాగుంటుంది తినడానికి కూడా క్రంచీగా అండ్ అట్ ద సేమ్ టైం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎక్కువ హార్డ్గా ఉండదు. ఇది 1 కేజీ తెప్పించుకున్న బూందీ అచ్చు. రెగ్యులర్ కారపూస. సో ఇది కూడా ఒకటి. సో ఇవన్నమాట ఐటమ్స్ అన్ని. సో టోటల్ 8 ఐటమ్స్ చెప్పాను అనమాట. సో నీట్‌గా ఈ బాక్స్‌కి అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. డ్యామేజ్ ఏం లేకుండా నీట్‌గా వచ్చేసాయి మనకైతే. కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో చాలా బాగా చేస్తారు వంటలు అండ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా చేస్తారనమాట. సో కారప్పొడి అలాంటివి ఉంటాయి కదా! మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా అయితే చేసిస్తారు. కస్టమైజేషన్ కూడా. సో ఇవన్నమాట నేను ఆర్డర్ చేసుకున్నది. అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్‌లో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చుంటాను. అండ్ వీటి లింక్స్ కూడా మోస్ట్‌లీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇన్ కేస్ మీకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇవే అనమాట మేము ప్యాకేజ్ ఈసారి చేపిస్తున్నదైతే. అండ్ దాంతో పాటు ఇది కాకరకాయ కారం అనమాట. సో కాకరకాయని కొంచెం డీప్ ఫ్రై చేసి ఫ్రై లాగా ఉంటది కదా! సో కర్రీ మరి మనం ఇంట్లో చేసుకున్న కర్రీ అయితే కొద్దిగా ఎక్కువ డేస్ ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే ఒక 1 వీక్ పైనే ఉంటదనమాట. 1 వీక్ 10 డేస్ పైనే ఉంటది ఇంకా. సో ఇది కూడా పంపిస్తున్నాం అనమాట. నాని ఫేవరెట్ అది మా అమ్మ చేస్తే. సో మా అమ్మ అయితే చేసి పెట్టింది. అండ్ నిన్నే చేసిందనమాట. సో ఈరోజు ప్యాకింగ్ చేసేస్తాము. మోస్ట్‌లీ ఇదంతా వీక్ డేసే కాబట్టి ఈ వీక్ అంతా. లైక్ ఈరోజు నేను మండే వీడియో షూట్ చేస్తున్నాను. ట్యూస్‌డే అనమాట ఇది. సో ట్యూస్‌డే వీడియో షూట్ చేస్తున్నాను. వీక్ డేసే కాబట్టి మోస్ట్‌లీ ఈ వీకెండ్ లోపు వెళ్ళిపోవచ్చు పార్సెల్ అయితే. సో అప్పటికైతే బాగానే ఉంటుంది. బట్ ఇంకా వెళ్ళాక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఖాళీ చేయాలి. సో ఇదొక 1.5 కేజీ అలా తీసుకొని ఇలా చేసి పెట్టాము. కొంచెం ఎక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలి. అండ్ కారం అది తాలింపు వేసి కారం అది వేసుకోవాలి. సో అదనమాట.
వెళ్ళిపోయింది. బట్ అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ని బట్టి సో డేట్ అనేది ఉంటుంది. అక్కడ లోకల్గా వెళ్ళడానికి టైం పట్టవచ్చు అన్నారు. సో చూడాలి. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చేశారంట ఇదివరకు అంటే మరి అలా చెప్తున్నారు. అండ్ ప్రైస్ కూడా 6 మంత్స్ కంటే ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు అరౌండ్ 700 లోపే ఉండే, ఇప్పుడు 860 చెప్పారు పర్ కేజీ. చూడాలి ఎన్ని డేస్లో, అంటే ఇంకా తీసుకున్నాను కాబట్టి చేసేదేం లేదు కాబట్టి సో త్వరగానే వెళ్తే బాగుంటుంది. స్నాక్స్ అవి ఉన్నాయి కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ ఎక్కువ లైక్ ఉమెన్ రిలేటెడ్ స్టఫ్ ఇష్టపడతారు కాబట్టి, సో అలాంటి కైండ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి, సో ఎవరికైనా మీకు హెల్ప్ అవుతుంది అనిపించిన వాళ్ళకైతే షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.